నమస్తే అండి అందరికీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మీరు ఇలాగే ఇంకా వినాయక చవితిలో చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకోండి ఈరోజు నేను ఇలా వినాయక చవితి చేసుకున్నాననమాట. అయితే ఇందులో చాలా తక్కువగా ఖర్చు పెట్టుకున్నానండి. అయితే ఎందుకు ఖర్చు పెట్టలేదు అనే దాని గురించి హ్మ్, చేశానండి. కానీ చేసుకోవాలి కాబట్టి నేను అవి ఎండబెట్టుకొని పూజ చేసుకున్నానండి. నా సంగీతం మిషన్ కుడతాను కాబట్టి నా కత్తిరి కూడా పెట్టుకున్నాను. ప్రసాదాలు ఇవేంటి పాల తాలికలు, కుడుములు చేశాను అంతేనండి. చూడండి ఇలా చిన్న ప్రపంచంలోకి మీ అందరికి ఆహ్వానం పలుకుతూ వెల్కమ్ టు వరల్డ్ ఆఫ్ ఈరోజు అందరూ వినాయక చవితి జరుపుకుంటారు, చాలా గ్రాండ్గా జరుపుకుంటారు. ఇదిగోండి నేనైతే మట్టి వినాయకుడిని తేలేకపోయానండి. కొన్ని కారణాల వల్ల తేలేకపోయాను. అంతే, అంతకు మించి ఏం కాదు. నా దగ్గర చిన్న వినాయకుడు విగ్రహం ఉందన్నమాట. చిన్నదే ఉంటుంది, ఎంతో ఉండదు, ఒక 2 ఇంచెస్ 2 ఇంచెస్ నుంచి ఉంది. అది పెట్టి పూజ చేసుకున్నానండి. అంతేనండి. ఈరోజు అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా ఈవినింగ్ గుడికి అది వెళ్ళాలనుకున్నాం కానీ వెళ్ళట్లేదు. నా చిన్న దేవుడి మందిరం అండి. దేవుడి మందిరం చేయించుకుంటాను. అవుతుందో భగవంతుడి నిర్ణయం. జస్ట్ ఇంట్లో ఇలాగే సర్దుకోగలిగాను. ఇంతకు మించి సర్దుకోలేకపోయాను అనమాట. రీసెంట్గా మేము ఇలా హౌస్ షిఫ్ట్ అయ్యాం కదండి. మేము హౌస్ షిఫ్ట్ అయ్యాక వచ్చిన సెకండ్ పండుగ అండి. ఫస్ట్ వరలక్ష్మి వ్రతం వచ్చింది, ఆ రోజు చేసుకోలేకపోయాను. అయితే ఇల్లు సరిగ్గా సర్దలేదు కాబట్టి చేసుకోలేకపోయాను. తర్వాత చేశాను కానీ పెద్దగా చేయలేదు కాబట్టి ఇంక నేను అది వీడియో తీయలేదు. ఇదిగో ఇది అయితే వినాయక చవితి కొంచెం ఇలా చేసుకోగలిగాను. భగవంతుడు నాకు ఇచ్చిన ఇలా చేసుకోగలిగాను. ఇందులో ఏది కూడా నేను కొనలేదండి. పువ్వులు ఒక్కటే నేను కొన్నాను, మిగిలిన ఏమి నేను కొనలేదు. ఆల్రెడీ మా ఇంట్లో మారేడు చెట్టు ఉందండి, నా ఫ్రెండ్ అది. మారేడాకులు కోసుకొచ్చాను. గరికుంది. ఇక్కడేమో మాకు చిన్న చిన్న మొక్కలు ఉంటాయి. మా పక్క వాళ్ళని అడిగితే కొద్దిగా మామిడాకులను అవి ఇచ్చారు, అవి సరిపోయినాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే జిల్లేడాకులు అవి మాకు ఇక్కడ పక్కన దొరికాయండి, అవే కోసి పెట్టాను అనమాట. కాబట్టి ఇలా చేసుకున్నానండి నా పూజ అంతా కూడా. చాలా సింపుల్గా చేసేసుకున్నాను. ఇదిగోండి ఇలా సింపుల్గా చేసుకున్నాను అనమాట. నేను ఎప్పుడు ఆర్భాటంగా చేసుకోలేదండి. వినాయక చవితి అయితే ఎప్పుడు ఆర్భాటంగా చేసుకోలేదు. చాలా సింపుల్గా చేసుకున్నాను. పాలవెల్లి అయితే కట్టలేదండి. జనరల్గా నేను ఎప్పుడు కట్టను. మా అమ్మగారు అయితే కట్టుకుంటారు, నేనైతే ఎప్పుడు కట్టలేదు. నేను పూజ చేయడం మొదలుపెట్టి నాకు ఊహ తెలిసి నేను నా సొంత పూజలు నేను చేసుకోవటం మొదలుపెట్టాక నేను ఎప్పుడు పాలవెల్లి కట్టలేదండి. అయితే మట్టి విగ్రహం అయితే నేను తెచ్చుకోలేదు. ఎందుకు తెచ్చుకోలేదు అనేది మీకు ఇప్పుడు నేను చెప్తానండి. అయితే నేను మట్టి విగ్రహం ఎందుకు తెచ్చుకోలేదు అంటే కనుక, నేను మట్టి విగ్రహం కొందామని వెళ్ళానండి. వెళ్తే బాగా టూ మచ్ కాస్ట్ చెప్పారు. అంటే అంటే మీరనొచ్చు, కాస్ట్ చెప్పినా కూడా మనం పెట్టేది పేదలకే కదండీ! వాళ్ళేదో కష్టపడి పాపం మట్టి తెచ్చి ఇది చేసి మనకిస్తారు. అలాంటప్పుడు మనం రూ. 10 పెట్టడం తప్పులేదు కదండీ! కరెక్టేనండి, తప్పులేదు. కానీ అది అంత కాస్ట్ ఉండదు. అంటే ఇంచుమించు వాళ్ళెంత చెప్పారంటే, చిన్న అచ్చులుంటాయి కదండీ! ఇలాగా పెడతారు కదా! అచ్చులుంటాయి కదా! అచ్చులనమాట. ఇలా చేయి పట్టుకున్నాను అనుకుంటున్నారా? మైక్ పోయిందండి. కొత్త మైక్ కొనుక్కోవాలి. ఎక్కడ పడిపోయిందో తెలీదు, మైక్ పోయింది. అయితే సబ్జెక్ట్‌లోకొస్తాను. అయితే వాళ్ళు చిన్నగా పెట్టారనమాట. ఇంతింత అచ్చులుంటాయి కదా! అచ్చులు పెట్టారు. అచ్చులు ఇంచుమించు ఎంతో ఉండవండి. పోనీ పాత రోజుల నుంచి ఈ రోజుల వరకు చూసినా కనీసం రూ. 30, రూ. 40కి మించి ఉండవు. వాళ్ళు చెప్పడం రూ. 70, రూ. 80 వరకు చెప్పారు. అంత ఎఫర్ట్ చేయడం అవసరమా అనిపించింది. అయినా కూడా నేను రూ. 50 వరకు వాళ్ళని అడిగాను. వాళ్ళని అడిగితే వాళ్ళు చాలా కించపరిచినట్టు మాట్లాడారండి. ఏమని మాట్లాడారంటే, "అమ్మా ఎప్పుడైనా కొన్నావా? నువ్వు అన్నం తింటున్నావా? ఏం తింటున్నావు? ఏం చూసి మాట్లాడుతున్నావు?" అని అడిగాడండి ఒకతను. అతనే కాదండి, ఆ చుట్టుపక్కల అమ్మేవాళ్ళు అందరూ కూడా అలాగే మాట్లాడారు, ఇద్దరు ముగ్గురు దగ్గర. అంటే వాళ్ళు ఇంత ఇంత ఘోరంగా మాట్లాడలేదు కానీ వాళ్ళ మాట యొక్క అర్థమైతే అదే. బట్ నేను అన్నం తింటున్నానో లేదో నాకు తెలుసండి. నేను ఒకళ్ళకి ఎక్స్‌ప్లనేషన్ చెప్పాల్సిన అవసరం లేదు. ఆ మాటకి నాకు చాలా బాధ అనిపించింది. కోపంతో కాదు, బాధతో మాత్రం నేను కొనలేదనమాట విగ్రహం. అయితే మాకెప్పుడు ఆఫీస్‌లో ఇచ్చేవారు. మరి ఈ సంవత్సరం ఎందుకు ఇవ్వలేదో నాకు తెలీదు. ఓకే. ఇట్స్ ఓకే. నేను వేరే ఊరు ట్రాన్స్‌ఫర్ అయిన మూలాన మేబీ. అయితే ఈ వ్యాపారస్తులు మనుషుల్ని చాలా దోచేస్తున్నారండి, మామూలుగా కాదు. వాళ్ళేమో అపార్ట్మెంట్లు, ఇల్లులు ఆళ్ళు కొనుక్కుంటున్నారు. మనమేమో ఇక్కడ ఉన్నవాళ్ళం ఇక్కడే ఉన్నాం. అయితే వ్యాపారం చేసుకునే వాళ్ళందరూ నార్మల్ రేట్స్‌కి, అంటే ఇప్పుడున్న రేటుకి ఒక రూ. 10, 15 అయితే పర్వాలేదండి. మరీ 50, 100 పెంచి మాట్లాడుతుంటే, అమ్ముతుంటే మధ్య తరగతి వాళ్ళు, ఇంకా బిలో లో క్లాస్ వాళ్ళు ఏమైపోతారనేది నాకు చాలా బాధనిపించింది.
అయితే మీరనొచ్చు, "ఏటి రూ. 100 కోసం ఆలోచిస్తున్నారా మీరు? రూ. 100తో ఏం సంపాదిచ్చేస్తారు" అని అన్నారు. నేను రూ. 100తో సంపాదించగలుగుతానండి. ఎందుకంటే నాకు లక్ష్యాలున్నాయి. నాకు బాధ్యతలున్నాయి. లక్ష్యాలేంటి అంటారా? బాధ్యతలేంటి అంటారా? చెప్తాను. ఫస్ట్ బాధ్యత గురించి చెప్తానండి. ఒక 3 ఇయర్స్ బ్యాక్ మా బ్రదర్ పోయారు. మా బ్రదర్ పోయిన తర్వాత మా అమ్మ బాధ్యత నా మీద పడింది. నేనున్న ప్రతి రూపాయి పాడు చేసుకుంటూ వెళ్తే మా అమ్మ ఆరోగ్యం బావుండదండి. ఆవిడకి స్పైనల్ కార్డ్ ఆపరేషన్ అయింది. మొన్నటి వరకు బెడ్ రిడెన్‌లో ఉండేది. ఇప్పుడేదో ఆవిడ కొద్దిగా తిరుగుతుంది. ఈ టైంలో నేను కొంచెం మనీ సేవ్ చేసుకోకపోతే ఆవిడ మళ్ళీ ఏదైనా ప్రాబ్లమొస్తే నేను ఏమీ చేయలేని పరిస్థితిలోకెళ్ళిపోతాను. అందరిని చెయ్యి చాపాల్సిన పరిస్థితిలోకొత్తది ఒకటి. రెండోదేంటంటే మా అమ్మకి కాశీయాత్ర చేయాలని ఆశ. ఆవిడ ట్రైన్స్‌లో అది రాలేదు. ఎందుకంటే ఎక్కువ సేపు కూర్చోలేదు. ఆవిడకి స్పైనల్ కార్డ్ ఆపరేషన్ అయిన వలన ఆవిడ కాశీయాత్రకు తీసుకెళ్ళాలంటే ఫ్లైట్‌లో మాత్రమే తీసుకెళ్ళాలి. అయితే ఫ్లైట్‌లో తీసుకెళ్ళాలని అన్నప్పుడు ఎంత ఖర్చవుతదో మీ అందరికీ తెలుసు. ఇది నా బాధ్యత. ఇంకొకటి నా లక్ష్యాలేంటో చెప్పమంటారా? ఫస్ట్ నా లక్ష్యం ఏంటంటే బంగారం కొనుక్కోవాలండి. ఎందుకు కొనుక్కోవాలంటే ఇది 2 రకాలుగా నేను కొనుక్కోవాలనుకుంటున్నాను. ఒకటి నా గౌరవాన్ని నేను కాపాడుకోవటం కోసం కొనుక్కోవాలనుకుంటున్నాను. అంటే మీకిప్పుడు గౌరవం లేదా అంటే బయట చాలామంది నన్ను చాలా గౌరవంగా చూస్తారండి. నా ఫ్యామిలీస్‌లో ఉన్నారు చూసారా? ఇప్పటి వరకు చాలామంది నన్ను అవాయిడ్ చేశారు. నా దగ్గర డబ్బు లేదనో, నేనేదో చేశాననో, ఇంకోటనో సంథింగ్ ఈజ్ ఎల్స్ అవుతుంది. నన్ను చాలా అవాయిడ్ చేశారు. ఇప్పటికెవ్వరు నా ఇంటికెవరు రారు. అలాంటిది ఇప్పుడు నేను ఖచ్చితంగా నేనిప్పుడు గోల్డ్ సంపాదించుకోగలిగితే రేపొద్దున్న అన్న రోజు మా అమ్మకి కష్టమొచ్చినా, నాకు కష్టమొచ్చినా దాచుకోటానికి దాన్ని మళ్ళీ ఏదైనా చేసి ఆ మనీని పెట్టుకోటానికి రెండోదేంటంటే నలుగురిలోకెళ్ళినప్పుడు కనీసం కొంత బంగారమైనా ఒంటి మీద ఉండాలనే ఉద్దేశంతో ఇది నా లక్ష్యం అండి. బంగారం కోసం నేను దాచుకుంటున్నాను. రెండోదేంటంటే మా అమ్మని కాశీయాత్ర తీసుకెళ్ళటానికి ఒకటి దాచుకుంటున్నాను. ఇంకొక లక్ష్యం ఇంకా 2 లక్ష్యాలేంటంటే, ఒకటి నేను చార్ధామ్ యాత్ర చేయాలని నా కోరికండి. మామూలుగా ఇప్పుడు నౌ-ఏ-డేస్ చార్ధామ్ యాత్రకి పెద్దగా డబ్బులంటే లక్షల్లో ఖర్చవుతుంది. కాబట్టి ఆ డబ్బులు కూడా నేను దాచుకునే వెళ్ళాలి. నాకేమి వెనకాల ఆస్తులు, వేలు, ఎకరాలు ఏమీ లేవండి నాకు. నా చేతుల మీద నేను దాచుకోవాలి. ఇంకొకటేం జెప్తానంటే ఇంకొక లక్ష్యం ఏంటంటే నేను బిజినెస్ పెట్టాలండి. ఎప్పటికైనా నేను బొటిక్ పెట్టాలి. ఇప్పుడే పెట్టేయొచ్చు కదా అక్క అని మీరనొచ్చు. ఇప్పుడే పెట్టొచ్చండి. ఇప్పుడు పెట్టడానికి 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటేంటంటే నాకు ఫస్ట్ మెయిన్ ప్రాబ్లమ్ నాకు మంచి సహాయం లేరనమాట. నేను ఎన్ని పడినా నేను ఒక్కరిదాన్నే పడాలి. వెనకాతల చాలా మంది చాలా రకాలుగా మాటలు చెప్తారు. ఇది పెట్టేయి, అది పెట్టేయి, బయట బోర్డ్ పెట్టేయి, లేదంటే ఇంటి బయట బోర్డ్ పెట్టేయి, లేదంటే ఫోను నంబర్‌లు ఇచ్చేయి అందరికంటే అది నోటితో చెప్పడం చాలా ఈజీ. ప్రాక్టికల్‌గా వెళ్ళేసరికి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సొస్తది. ఎందుకంటే నేను ఏ ఆఫీస్‌లోనో ఉన్నప్పుడు ఆఫీస్‌లో ఫోన్ తీయడానికి ఉండదండి. ఆఫీస్‌లో ఉన్నప్పుడు కస్టమర్ ఫోన్ చేస్తే ఆళ్ళ ఫోన్‌కి నేను ఆన్సర్ చేయలేకపోయానంటే ఇప్పటి వరకు కార్తికేయ ఫ్యాషన్ డిజైనర్స్ అన్నది ఒక బ్రాండ్. ఇప్పుడు ఆ బ్రాండ్ పేరు పోతదండి. పేరు పోతే నేనిప్పుడు మళ్ళీ ఆ పేరు సంపాదించుకోవడం చాలా కష్టం. ఇప్పటికి ఎవరైనా కస్టమర్స్ వస్తా ఉంటారు. వాళ్ళు నాకెప్పుడైనా ఫోన్ చేస్తే నా అవర్స్‌లో నా ఖాళీ అయినప్పుడు నేను కుడుతున్నాను, పంపిస్తున్నాను. అంతవరకు ఓకే. బట్ నేను బోర్డ్ పెట్టడం జరిగిందంటే మాత్రం నాకు ఇంటి దగ్గర ఎవరో ఒకళ్ళ మనిషి సహాయంగా ఉండాలి. ఎందుకంటే వస్తారండి, నేను బట్టలు తీసుకుంటాను. వాళ్ళు బట్టలు తీసుకోగలగాలి, సహాయంగా ఉండాలి. ఆ సహాయం చేసే మనిషి నాకు లేరు. 2. రెండోదేంటంటే మొత్తం జాబ్ మానేసి నేను షాప్ మీదే డిపెండ్ ఆన్ అయ్యుండాలి. జాబ్ మానేసి షాప్ మీద డిపెండ్ ఆన్ అయ్యుండాలంటే కనీసం 6 నెలల వరకు నేను ఉండడానికి, తినడానికి ఇబ్బంది లేకుండా నెలకింతని నాకు పెట్టుకోగలిగేంత మనీ ఉండాలి. రెండోది నాకు షాప్ పెట్టుకోవటానికి ఒక 2, 3 లాక్స్ అవుతది. 2 లాక్స్ అబోవ్ 3 లాక్స్ వరకు 2-3 మధ్యలో అవుతది. ఈ అమౌంట్ నా దగ్గరుండాలి. ఇప్పుడు ప్రెజెంట్ నా దగ్గర అంత అమౌంట్ లేదు. కాబట్టి 2 కారణాల వల్ల నేను బిజినెస్ పెట్టలేదు. ఒకళ్ళు నాకు సలహా ఇచ్చారు. "ఎందుకు నువ్వు ఆఫీస్‌కెళ్ళిపోయినా పర్లేదు బయట బోర్డెట్టు ఫోన్లు చేస్తారు వచ్చేస్తారు. నువ్వొచ్చేసి తీసేసుకో" అని. చెప్పటం చాలా ఈజీ అండి. నాలుగున్న ప్రతి ఒక్కడు చెప్పేత్తాడనమాట. అది ప్రాక్టికల్‌గా ఎళ్ళేటప్పటికి తెలుస్తదండి. ఇలాంటి చెత్త సలహాలు, చెత్త ఐడియాలు నాకెవరికీ ఇవ్వద్దని నేనిప్పుడు ఈ వీడియో ముఖంగా తెలియచేసుకుంటున్నాననమాట. అయితే ఈ వీడియో చూస్తే వాళ్ళకే అర్థమవుతది. ఓకే. అయితే ఇప్పుడు మీరనొచ్చు రూ. 50కి, రూ. 100కి ఏం చేసేత్తారండి? ఏం దాచేస్తారండి అని మీరనొచ్చు. రూ. 50, రూ. 100 అని మీకనిపిస్తుందండి. నాకు ఆ రూ. 50 ఉంటే చాలా ఎక్కువనమాట. ఎందుకంటే నేను అంత సేవింగ్స్‌లో పెట్టుకోగలుగుతాను. రూ. 50 ఉన్నాయంటే సరే, ఒకరోజు పాలు తెచ్చుకుంటే 2 రోజులు తెచ్చుకోవటం మానేస్తాను. ఈరోజు తెచ్చుకుంటే రేపు తెచ్చుకొని మళ్ళీ ఎల్లుండి తెచ్చుకుంటానంటే నాకు 2 రోజులు పాలుకొచ్చినట్టే కదండీ! నేను అలాగా నా సాలరీని, నా మనీని నేను అలా సేవ్ చేసుకుంటున్నాను. ఇప్పుడేంటంటే ఇంకొక ప్రాబ్లమ్, నాకు బండి బాలేదండి. నా బండి లేకపోతే నేనెక్కడికి వెళ్ళలేను. ఇప్పుడు నేను ఆ బండి కొనుక్కోవాలి. దానికి ఈఎంఐ కట్టుకోవాలి. ఇన్ని సమస్యల మధ్యలో నేను ఆర్భాటంగా చేసుకోవటం వినాయక చవితి కానీ, పూజలు గానీ, వ్రతాలు కానీ ఇంత ఆర్భాటంగా చేసుకోవడం నాకు అవసరమా అనిపిచ్చింది.
ఒకటి. రెండోదేంటంటే, ఈ వ్యాపారస్తులు చాలా ఇష్టానుసారం అమ్ముతున్నారు, ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. ఈ మాటలు పడి వీళ్ళ దగ్గర నాకు ఇంకా ఇన్ని రకాలుగా అనిపించి, నా మనసుకి నాకే బాధనిపించి చేసుకోలేదు. కానీ ఈరోజు నేను చాలా సంతోషంగా చేసుకున్నాను. ఎందుకంటే, నాకు ఆకులు, అలములు అన్నీ బయట నా చుట్టుపక్కలే దొరికాయండి. పక్కన ఒక చిన్న ఓపెన్ ప్లేస్ ఉంటది. అందులో గరికుంటది. అది కోసుకొని, కడుక్కొనొచ్చాను. దాంతో పూజ చేసుకున్నాను. నాకు మారేడు మొక్కుంది. ఆ మారేడు మొక్కతో నేను మారేడు ఆకులు పెట్టి, మారేడు దళాలు పెట్టి పూజ చేసుకున్నాను. చాలు. నాకు సాటిస్ఫాక్షన్‌గానే ఉందనమాట. భగవంతుడిచ్చినంత మట్టుకి కొన్ని ఉండ్రాళ్ళు వండుకున్నాను, చేశాను. అయితే నేను ఈ వీడియోలో ఇంకొకటి చెప్పాలనుకుంటున్నానంటే, రీసెంట్‌గా యూట్యూబ్‌లో నేను చాలా చూస్తున్నాను. కొన్ని కామెంట్స్ కూడా చదివాను. అంటే నాకొచ్చిన కామెంట్స్ కాదు, వేరే ఛానెల్‌లో పాపం పెట్టిన కామెంట్స్ చదివాను. అయితే ఒకళ్ళు ఏం చెప్పారంటే, "వచ్చేది గ్రహణం కదా! గ్రహణానికి ఈ శాంతులు చేయించుకోవాలి. ఏ ఏ నక్షత్రాలు చేయించుకోవాలి, ఎలా చేయించుకోవాలి" అని పాపం ఎవరో అడిగారు సంథింగ్. నేను చూసాను. చూసి దానికి నేను రివర్స్‌లో కామెంట్ పెట్టాను. ఆ కామెంట్ ఏంటనేది ఇప్పుడు చెప్తాను. ఏవండీ, నేను ఇలాంటి జాతకాలు చూపించుకొని, పూజలు చేయించేసుకొని, అక్కడ బాలేదంటే ఈడి దగ్గరికెళ్ళి, ఇక్కడ బాలేదంటే అక్కడికెళ్ళి ఈ చేసి, అయి చేసి, అయి చేసి, ఈ చేసి మొత్తం అన్నీ తగలేసేసుకున్నాక కుదురుంగా కూర్చొని మాట్లాడుతున్నాననమాట. ఏ అంటే వీళ్ళు పురోహితుల్ని నేను తక్కువ చేసి మాట్లాడనండి. వాళ్ళు వేదాలు చదువుకొనున్నారు. వాళ్ళు చేయగలిగింది వాళ్ళు చేస్తున్నారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రోజుల్లో అందరూ అంత ఎఫర్ట్ చేసేవాళ్ళు ఎవ్వరూ లేరండి. ఎందుకంటే ఉండొచ్చు. అందరూ చాలా మందున్నారు. డబ్బున్నవాళ్ళు చాలా మంది లక్షలు పెట్టి పూజలు చేయించుకునే వాళ్ళున్నారు. కానీ మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాసోళ్ళు ఒక గ్రహణ శాంతికి వచ్చేసరికి ఒక 20,000, 30,000 కట్టాలంటే వాళ్ళ జీతమే 20, 30,000. అలాంటప్పుడు శాంతులు చేయించుకోవాలంటే వాళ్ళ దగ్గర డబ్బులెక్కడి నుంచొస్తాయండి? అయి కూడా మనం ఆలోచించాలి. కానీ ఏ పురోహితులు కూడా రూపాయి తగ్గరు. మొన్న నేను ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకుని నాకెప్పటినుంచో చేయించుకోవాలని ఉందండి. నాకెందుకో సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకుంటే బావుంటదేమో అని చెప్పి ఒక పురోహితుడిని కలిసి, "ఏవండీ ఇలా వ్రతం చేయాలి. ఎంత తీసుకుంటారండి? మీరు సంభావన ఎంత ఇమ్మంటారంటే" 500, 500, 116 ఎంతో సంథింగ్ ఏదో చెప్పారండి. నేనంత ఎఫర్ట్ చేయలేను. కాబట్టి సత్యనారాయణ స్వామి వ్రతం మానేసుకున్నాను. మళ్ళీ దానికి ఖర్చులుంటాయి, అవుంటాయి కాబట్టి నేను మానేసుకున్నాను. ఇప్పుడు నాలాంటి వాళ్ళే చేయించుకోలేని పరిస్థితిలో ఉంటే నాకంటే కింద, నాకంటే ఇదిగా ఉన్నవాళ్ళు ఎలా చేయించుకోగలుగుతారు? పురోహితులు కూడా కొద్దిగా ఆలోచించాలి. మనుషుల్ని బట్టి, వాళ్ళ పరిస్థితిని బట్టి వెళ్ళగలిగితే మీకు కూడా మంచి జరుగుద్ది. మాకు శుభం జరుగుద్ది. మీకు శుభం జరుగుద్ది. రేపు పొద్దున్న ఏదైనా కష్టం వచ్చినా, ఇంట్లో ఏదైనా అవసరం వచ్చినా మేము పిలవగలుగుతాం. మీరే అంత రేట్లు చెప్తే మాలాంటి వాళ్ళం ఎలా పిలవగలుగుతామండి? ఇది కొంచెం అర్థం చేసుకుంటారని పురోహితులకి నేను విన్నవించుకుంటున్నానండి. ఇంకొకటి, నే మీ గ్రహశాంతులయి చేయించుకోలేనోళ్ళందరూ ఎవరైనా సరే, నేను వాళ్ళకి చెప్పే చిన్న సలహా ఒకటే. సలహా కూడా కాదండి, నేను అనుభవించింది చెప్తున్నాను. నేనెవరికీ సలహాలిచ్చే స్టేజ్‌లో నేను లేను. నేను చేసింది, నేను అనుభవించింది మాత్రమే, నా ప్రాక్టికల్‌గా నేను చేసింది చెప్తున్నాను. నేను ఇలాగే చాలా డబ్బులు తగలేసుకొని, మోసపోయి, మనుషులతో మోసపోయి, మాటలతో మోసపోయిన తర్వాత నాకర్థమైందేంటంటే, ఏదైనా సరే మన విధి రాతలో ఏదుంటే అది తప్పదు. అదంతా మనం అనుభవించవలసిందే. ఖచ్చితంగా అనుభవించాలి. మీరు నేను అనుభవించాను. కానీ ఒక టైమొచ్చేసరికి మనకొక జ్ఞానం వస్తది. ఆ జ్ఞానం నాకెప్పుడొచ్చిందంటే, ఒకళ్ళు చెప్పారు, "లలిత సహస్రం చదువుకోండి" అని చెప్పారు. సరేనని చెప్పి నేను, ఒకళ్ళంటే మా ఫ్రెండేలెండి, ఏం పెద్దేం కాదు. మా ఫ్రెండే, తను చేస్తది. తను కూడా ఇప్పుడు అప్పుడప్పుడు చేస్తుంది, చేయట్లేదు, ఫోన్ దనమాట పక్కన పెట్టండి. అయితే నాకు చెప్పింది. చెప్తే సరే అని చెప్పి నేను లలితా సహస్రం మొదలుపెట్టిన తర్వాత నాకు అంటే బావుంది. మరీ నేనేమో కోటీశ్వరురాలినేమి అయిపోలేదండోయ్! బావుంది. ఏమీ ఇబ్బంది లేదు. ఆ రోజుకి ఆ రోజు నాకెళ్తుంది. పూట గడుస్తుంది. నాకు రావాల్సినయి నాకొస్తున్నాయి. నేను నేనేదన్నా అనుకున్నాను, ఇది చేయగలుగుతానంటే అది చేయగలుగుతాను. ధైర్యం వస్తుంది. బాధ పోతుంది. మనశ్శాంతి ఉంటుంది. ఫస్ట్ మనకు కావాల్సింది అదే. ఆలోచన అనేది భగవంతుడు తర్వాత ఎప్పుడో ఇస్తాడు. అది వేరే విషయం. కాబట్టి మీరెవరైనా సరే ఇలా గ్రహశాంతులు చేయించుకోలేము అని అన్నవాళ్ళు ఎవరైనా సరే, లలితా సహస్రం చదువుకోండి ఇంట్లో. లేదు మీకు రాదు కదా! ఇప్పుడు అందరికి యూట్యూబ్స్, ఫోన్స్ చేతిలోనే ఉంటున్నాయి కాబట్టి మంచిది. మంచి ఎవరో ఒకళ్ళు చదివిన వాళ్ళుంటారు కదా! వాళ్ళది పెట్టుకొని, తప్పులు లేకుండా ఉన్నది చూసుకొని, పెట్టుకొని వినండి. ఫస్ట్ వింటూ చదివితే ఒక 10, 15 రోజులకల్లా మీ నోటికొచ్చేస్తది. అప్పుడు మీరు చదువుకోవచ్చు. రెండోదేంటంటే, ఎవరైతే ఇలాగ చేయలేమని అనుకుంటారో, డబ్బులు ఖర్చు పెట్టి శాంతులు చేయించుకోలేము, పూజలు చేయించుకోలేము అనుకుంటారో వాళ్ళకి ఒకటండి, ప్రతిరోజు కూడా మీకెప్పుడు ఖాళీ అయితే అప్పుడు, ఎప్పుడని ఏం లేదు. కానీ ప్రదోష కాలం మాత్రం పెట్టుకోండి. ప్రదోష కాలంలో మీకు ఇంటికి దగ్గరలో ఉన్న శివాలయానికి ప్రతిరోజు వెళ్లి ప్రదక్షిణాలు చేయండి. ఒక 21 ప్రదక్షిణాలు చేయండి. ఇన్ని రోజులు చేయండి, అన్ని రోజులు చేయండి అని నేను చెప్పను. మీరు చేసే కొద్దీ మీలో మార్పొస్తే మీరే మానకుండా ఉంటారు. నేను చేశానండి.
నేను 41 రోజు, రోజుకి 21 ప్రదక్షిణాలు రోజు చేశాననమాట. చేసేసరికి నాకు కొంచెం బావుంది. పరిస్థితి కొద్దిగా మెరుగుపడింది. కాబట్టి నేను అనుభవించాను కాబట్టి చెప్తున్నాననమాట. ఇలా చేసుకోండి. అంతేకాని మీరు డబ్బులు లేకపోయినా సరే పరుగులు పెట్టి అప్పులు చేసి తిప్పలు పడి ఆళ్ళ దగ్గరికి, ఈళ్ళ దగ్గరికి గ్రహశాంతులకి, పూజలకి వెళ్ళొద్దు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న రోజుల్లో కొబ్బరికాయలు, అరటిపళ్ళు, పువ్వులు, పాలు ఏమీ కొనే పరిస్థితుల్లో లేవు. అన్నింటికంటే ముందు హాస్పిటల్స్ ఇంకా దోచేస్తున్నాయి. ఈటికంటే బాగా పురోహితులు ఇంకా దోచేస్తున్నారు. వాళ్ళు మినిమమ్ పెట్టే బ్యాలెన్స్ ఎవరైనా చేయించుకుంటారండి. వాళ్ళు కూడా చాలా ఎక్కువగానే అడుగుతున్నారు. ఆఫ్‌కోర్స్ వాళ్ళు బ్రతకాలి కాబట్టి అడుగుతున్నారు. అంత మనం ఇచ్చుకోలేం. మన పరిస్థితి ఎంతవరకు ఉందో మనం అంతవరకే తూగాలి. ఒకటి అయిపోయింది కదండీ! ఈ 2 చెప్పాను. ఇంకొకటి ఏం చెప్తున్నానంటే ఇంకొకటి చూసాను యూట్యూబ్‌లో 2 చెప్పాను కదా! ఒకటి ఇది అండి. ఇంకొకటి ఏం చూసానంటే యూట్యూబ్‌లో ఒక ఆవిడండి ఎవరో తెలీదు మరి చాలా లైవ్‌లు చాలా ఇస్తదావిడ. అమ్మవారి విగ్రహాన్ని ఒళ్ళో పెట్టుకొని గవ్వలేసేసి ఎవరో మెసేజ్ పెడతాం కదా! లైవ్‌లో మెసేజ్ పెడితే ఆ మెసేజ్‌కి ఆన్సర్ అనమాట. అమ్మవారు ఈరోజు మీకు బాలేదని చెప్పింది. లేదంటే మీ పరిస్థితి కుదరదని చెప్పింది. ఏవండీ మన మన పరిస్థితి కుదరలేదని ఆవిడ చెప్తే ఆవిడకి లలితాదేవి వచ్చి చెప్పిందండి? లలితాదేవి ఆవిడకి చెప్తదా? పోనీ ఆవిడది ఆవిడ గవ్వలేసుకొని చూసిందాండి ఎప్పుడైనా? చూడలేదు. ఎందుకండి ఇలా మనుషుల్ని మోసం చేస్తారు? ఆల్రెడీ ఒక ట్రెండ్ ఎళ్ళిపోయింది. ఏంటి వారాహిదేవి ట్రెండ్ ఆల్రెడీ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంది కాబట్టి ఆ ట్రెండ్ ఎళ్ళిపోయింది. ఇప్పుడు ఎవరు చాలా తక్కువ మంది ఎళ్తున్నారో మరి ఏంటో తెలీదు. నేను కాకినాడలో ఉన్నాను కానండి ఒక్కరోజు కూడా నేను ఆ గుడికెళ్ళలేదు. ఎందుకంటే నాకు కొన్ని వాటి మీద మంచి అభిప్రాయాలు లేవు. ఇక్కడే మా ఇంటికి దగ్గరలో ఒకళ్ళు త్రిశక్తి పీఠం అని ఒకటి పెట్టారు. దాని మీద ఒక వీడియో చేయాలని కాంట్రవర్సీ నాకు అవసరం లేదు కాబట్టి నేను వదిలేసాను. అలాగా కొన్ని కొన్ని నాకు నచ్చవండి. ఇవన్నీ ఇవన్నీ ఏంటంటే స్వయం ఉపాధి పథకాల కింద వీళ్ళు పెట్టుకుంటారనమాట. ఈ స్వయం ఉపాధి పథకాలు ఏంటంటే జనాలు మోసపోతున్నారు. ఆళ్ళ పథకం ఆళ్ళు పెట్టుకుంటారు. మనం మోసపోతున్నామనమాట. కాబట్టి నేను వెళ్ళలేదెప్పుడు. నేను వెళ్ళను కూడా అలాంటాటికి. జనరల్‌గా నేను గుడికే వెళ్ళను. గుడికి వెళ్ళకపోవడానికి నాకొక పెద్ద కారణం ఉంది. దానివల్ల నేనెప్పుడు గుడికెళ్ళను. సంవత్సరానికి 2 సార్లు గుడికెళ్తాను. ఒకటేంటంటే నేను ఉగాది తర్వాత ఒకసారి నైవేద్యాలు పెట్టుకుంటాం. దసరా తర్వాత అప్పుడును. నైవేద్యం పెట్టుకున్నప్పుడు ఒక్కసారి అమ్మవారి గుడికెళ్తాను. దసరా మాలేసుకున్నప్పుడు విజయవాడ దుర్గాదేవి గుడికెళ్తానంతే. మిగిలిన టైంలో నేను గుళ్ళకి, గోపురాలకి నేను అస్సలు వెళ్ళను. ఈ మధ్యన ఏదైనా ఊరెళ్తే చిన్న చిన్న షూట్స్ యూట్యూబ్ కోసం ఎక్కడికైనా ఎళ్తే చేస్తున్నాను తప్పితే నేను జనరల్‌గా గుడికెళ్ళనండి. గుడికెళ్ళకూడదు అని అనడానికి నాకొక పెద్ద కారణం ఉంది. ఆ కారణం నేను ఎవరికీ చెప్పుకోలేను. నాలో దాచుకోలేను. కాబట్టి నేనెప్పుడు గుడికెళ్ళననమాట ఒకటి. కాబట్టి మీరెవరు గుళ్ళకి, గోపురాలకి ఆళ్ళు గవ్వలేస్తే వచ్చేత్తంది, ఈళ్ళ చింతకాయలేత్తే వచ్చేత్తంది, ఆళ్ళ చింతపిక్కలు తొక్కితే వచ్చేత్తంది, ఏం పట్టించుకోకండమ్మ. వాళ్ళందరూ బాగా డబ్బులు సంపాదించుకోవడానికి వాళ్ళ ఫోను నంబర్‌లోటిత్తారు. మీకేదైనా అర్జెంట్ అయితే మాకు ఫోను చేయండి. ఫోను నంబర్‌కి ఫోను చేస్తే, అవునండి ఇదయిపోద్ది, అదయిపోద్ది, ఇగో 10,000 పెట్టండి, 25,000 మీరెక్కడి నుంచి తీసుకెళ్తారు? మీకు డబ్బులెక్కడి నుంచొస్తాయి? ఇదిగోండి నేను లలితాదేవికి పూజ చేసుకుంటాను. హాయిగా ఫోటో పెట్టుకుంటాను. ఒక చిన్న బెల్లం ముక్క పెట్టుకుంటాను. పొద్దున్నే లలితా సహస్రం చదువుకుంటాను. నాకు ఒక్కొక్కసారి పొద్దున్న అవ్వదు. అవ్వకపోతే నాకెప్పుడు ఖాళీ అయితే అప్పుడు చదువుకుంటాను. లేదా చెవిలో పెట్టుకొని వింటాను. లలితా అష్టోత్తరం చదువుకుంటాను. ఈ రెండే నేను చేస్తాను. ఇంతకు మించి పెద్ద పూజ కూడా ఉండదు. అమ్మవారిది పంచోపచార పూజ ఏదో ఉంటది. పంచోపచార పూజ చేసుకొని పూజ చేసేసుకుంటాను. అక్కడితో అయిపోతది. నేను గుళ్ళకి, గోపురాలకి తిరిగి చాలా డబ్బులు నాశనం అయిపోయి అక్కడ జాతకం చెప్తారు, ఇక్కడ జాతకం చెప్తారు. ఆళ్ళేమో గవ్వలేత్తారు, ఈళ్ళేమో చింతపిక్కలేత్తారని చాలా తిరిగానండి నేను కూడా. బట్ ఇప్పుడు నేను ఎక్కడికి తిరగడం మానేశాను. నాకు అమ్మ నా ఇంట్లో ఉన్నప్పుడు నేను అందరిళ్ళకి నేనెందుకెళ్ళడం అని చెప్పి ఊరుకున్నాను. అమ్మ లైవుల్లో ఇలాంటివి చేసి ఎదుటోళ్ళ జీవితాలు పాడు చేయొద్దు. ఆళ్ళంటే ఏదో చేత్తారు, బుద్ధి తక్కువగా చేత్తారు. మనం కూడా బుద్ధి తక్కువగా ప్రవర్తించి మీ జీవితాలు మీరు పాడు చేసుకొని గవ్వలకిని ఏంటి రోడ్డు మీద దొరికే చింతపిక్కలకి మీరు పడిపోకండమ్మా. జాగ్రత్తగా డబ్బులు జాగ్రత్త చేసుకోండి. ఇలాంటి మంచి మాటలు చెప్తాం కాబట్టే మా ఛానల్స్ ఎవరు చూడరండి. ఆ విషయం మాకు తెలుసు. ఎందుకంటే ఎవరు చూసినా చూడకపోయినా మా ఛానల్ మాదే. మేమిలా వీడియోస్ చేస్తూనే ఉంటాం. ఈరోజు కాకపోతే రేపు. నేను ఈ డబ్బులు సంపాదించడం కోసమే, నా లక్ష్యాన్ని నేను పూర్తి చేసుకోవటం కోసమే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. దీని ద్వారా వచ్చే డబ్బులేమైనా ఉండి ఇది మానిటైజేషన్ అయ్యి దీని ద్వారా ఏమైనా నాకు మనీ వస్తే కనుక నేను మా అమ్మని కాశీ తీసుకెళ్ళడానికో, నేను ఈ ఏంటి చార్ధామ్ వెళ్ళడానికో, నేను గోల్డ్ కొనుక్కోవడానికో, నా బిజినెస్ పెట్టుకోవడానికో ఉపయోగించుకోవటానికి నేను అనుకున్నానండి. కాబట్టి మీరందరూ కూడా నాకు ఈ చిన్న హెల్ప్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. మీరు ఆహ్, మంచి మాటలు వినండి. మంచి చెప్పే వాళ్ళ ఛానెల్స్ అందరియి చూడొద్దని చెప్పను. అందరియి చూడండి. ప్రతి ఒక్కళ్ళయి చూడాలి. ఎందుకంటే నేను చూస్తాను. ఎవరి ఛానెల్‌లో ఏముందో చూడండి. చెడుని తీసుకోకండి. మంచిని తీసుకోండి. అందులో ఏం మంచుందనేది తీసుకొని దాన్ని గ్రహించి మీ జీవితాలకి పూలబాటలు వేసుకోండి. కానీ అప్పులైపోయి తిప్పలు పడి ఎవ్వరు కూడా
ప్రాణాల మీదకి తెచ్చుకోకండి. ఇదే నేను ఈరోజు చెప్పదలుచుకున్నానండి. వినాయక చవితికి అందరికీ శుభాకాంక్షలు. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక కామెంట్ చేయండి. మా వీడియోస్ ఎవరు చూడరన్న విషయం మాకు తెలుసు. ఎందుకంటే మేము మంచి చెప్తాం కాబట్టి ఎవరు చూడరు. చూసినోళ్ళే చూస్తారండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మై సబ్స్క్రైబర్స్.